అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కయ్యానికి కాలు దూవడంతో చమురు తిరిగి భగ్గుమంటోంది. హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు, యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుందన్న ఆయన హెచ్చరికలతో ముడి చమురు సరఫరాలు తగ్గుతున్నాయి. ధర పెరుగుతోంది. ఇరాన్ దిగిరాకపోతే రాబోయే రోజుల్లో ఆ దేశ విద్యుత్ కేంద్రాలు, రవాణా మార్గాలన్నిటినీ ధ్వంసం చేస్తానని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ రవాణా నౌకలపై నిర్బంధం విధించిన ఆయన ఆ జలసంధి నుంచి వెళ్లే సరుకు రవాణా నౌకలపై 20% పన్ను విధించాలని నిర్ణయించి 24 గంటల్లోనే ఆ ఆలోచనను విరమించుకుని దీనిని తన దేశంలో అరబ్ దేశాల పెట్టుబడులతో ముడిపెట్టారు. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం భగ్నం కావడం, హోర్ముజ్ మీద 2 దేశాలు పట్టుబిగిస్తున్న క్రమంలో అది మళ్లీ యుద్ధక్షేత్రంగా మారిపోవడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందంతో హెచ్చిన ముడి చమురు సరఫరాలకు తిరిగి అడ్డంకులు మొదలైనాయి. హోర్ముజ్ నుంచి ముడి చమురు రాకడకు ముప్పు ఏర్పడుతుందన్న తరుణంలోనే ట్రంప్ ప్రోద్బలంతో అమెరికా చట్టసభల్లోకి ఒక బిల్లు ప్రవేశించి మనను శిక్షించడానికి సిద్ధపడుతోంది. ట్రంప్ సన్నిహితుడు, ఇటీవల రక్తనాళం తెగి అనుమానాస్పద స్థితిలో మరణించిన లిండ్సే గ్రాహం ఈ బిల్లు సృష్టికర్త. రష్యా నుంచి చమురు కొంటున్న 5 దేశాల మీద 100% సుంకాలు విధించి వాటిని నిలువరించాలన్నది గ్రాహం ఆశయం. ప్రధానంగా భారత్, చైనాలు భారీగా రష్యన్ చమురు దిగుమతి చేసుకుని ఉక్రెయిన్పై యుద్ధానికి కావలసినంత సొమ్మును పుతిన్కు సమకూరుస్తున్నాయి. కనుక రష్యన్ క్రూడ్ వైపు ఈ దేశాలు కన్నెత్తకుండా చేయడానికి ఈ సుంకాల శిక్ష ఉపకరిస్తుందని ఈ బిల్లు సమర్థకుల నమ్మకం. శాంక్షనింగ్ రష్యా యాక్ట్లో ప్రతిపాదిత సుంకాల గరిష్ట పరిమితిని 500 నుంచి ఇప్పుడు 100% తగ్గించడం మిత్ర దేశాల మీద ట్రంప్కు ఉన్న ప్రేమే కారణమని కొందరు చెప్పుకుంటున్నారు. ఈ ఎకనమిక్ బంకర్ బస్టర్ దెబ్బకు రష్యన్ కులీనులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులు అన్నీ చతికిలబడి రష్యన్ చమురు దిగుమతి చేసుకునే దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయని బిల్లు సమర్థకుల నమ్మకం. రష్యా నుంచి గ్యాస్ కొంటున్న యూరోపియన్ దేశాలకు దిగుమతులు ఇంకా తగ్గించుకుంటామని హామీ ఇచ్చిన జపాన్ వంటి దేశాలకు ఈ బిల్లు చాలా మినహాయింపులిచ్చింది. నిన్నటి వరకు మిగతా దేశాలను లొంగదీయడానికి అధ్యక్ష హోదాలో ప్రతీకార సుంకాలు విధించి న్యాయస్థానాలతో మొట్టికాయలు తిన్న ట్రంప్కు ఈ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే ఎనలేని అధికారాలు దఖలపడతాయి. అమెరికా ప్రయోజనాలు, సంక్షేమం దృష్ట్యా ఈ అదనపు సుంకాల నుంచి కొన్ని దేశాలకు మినహాయింపులిచ్చే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది కనుక ఈ దారిని కూడా ఆయన మిత్ర దేశాలను వాణిజ్య ఒప్పందాలకు లొంగదీయడానికి ఉపయోగించవచ్చునని కొందరి అనుమానం. భారత్ ముడి చమురు దిగుమతుల్లో 50% రష్యా నుంచే జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ బిల్లు భారత్కు సమస్యాత్మకమే. జూన్లో రష్యా నుంచి 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి అయిందని, ఈ నెలలో దాన్ని మించిపోతుందని ఓ లెక్క. ఇరాన్ మీద యుద్ధం ఆరంభం కాగానే అమెరికా అధ్యక్షుడే రష్యన్ చమురు దిగుమతుల మీద ఆంక్షలు సడలించి మినహాయింపులు ఇవ్వడంతో ప్రపంచ చమురు మార్కెట్లు తిరిగి కాస్తంత నిలదొక్కున్నాయి. మార్కెట్ నుండి రోజు లక్షలాది బ్యారెళ్లు మాయమైపోతే ఏమి జరుగుతుందో ప్రపంచం గతంలో చూసింది. ముడి చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం నెలకొన్న ప్రస్తుత కాలంలో రష్యా చమురు ఎగుమతులను సైతం దెబ్బతీయాలి అనుకోవడం సరికాదు. భారత్, అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోబోతున్న తరుణంలో ఈ బిల్లు తెరమీదకు వచ్చింది. ఇది చట్టంగా మారుతుందా లేదా అన్నది అటుంచితే, సదరు బిల్లుకు కుదరబోయే ఒప్పందానికి సంబంధం లేదన్న తరహాలో మన నాయకులు మాట్లాడడం సరికాదు. భారతదేశం తన ముడి చమురు దిగుమతుల్లో కోతలను భరించగలిగే స్థితిలో లేదు. రష్యన్ చమురుకు ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇంధన భద్రత విషయంలో రాజీ పడే సమస్య అంతకన్నా లేదు.